హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెండకాయ ఫ్రై అనేది అసలు జిగిరే లేకుండా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ దాకా బెండకాయ అయితే తీసుకొని ఒక 3 టైమ్స్ దాకా కూడా నీట్గా వాష్ చేసుకొని చెమ్మ అనేది లేకుండా నీట్గా ఒక పొడి గుడ్డతో అయితే తుడుచుకొని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కూడా కాకుండా మీడియం సైజుగా అయితే కట్ చేసుకుని తీసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మీడియం సైజుగా కట్ చేసుకుంటేనే బెండకాయ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకుని బెండకాయ అంతా కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు పప్పు కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఆవాలు జీలకర్ర అంతా కూడా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయలు, ఒక 4 వెల్లుల్లి రప్పలు, కాస్త కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలంతా కూడా వేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనేనండి బెండకాయ ఫ్రై అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయండి. ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. బెండకాయ అనేది చాలా తొందరగానే మగ్గిపోతుందండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత కారం కూడా వేసుకొని కారంలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా బాగా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.